వాహనంలో కొట్టుకొని పోయినాయి. కూలింది కాళేశ్వరం కాదు, కూలింది ఇన్ని రోజులు మీరు మోసపూరిత గారడి ఏదైతే చేశారో అది కూలింది. సత్యమేవ జయతే అని మరొకసారి నిజం నిరూపితమైంది. నిజం నిఖార్సుగా ఇవాళ కాలరెగిరేసి నిటారుగా నిలబడ్డది. కొన్ని రోజులు కొంతమందిని మోసం చేయొచ్చు, కానీ అన్ని రోజులు అందరినీ మోసం చేయలేమని నానుడు ఏదైతే ఉందో ఇవాళ తేలిపోయింది. కేసీఆర్ గారి మీద బురద జల్లి, మా పార్టీ మీద బురద జల్లి ఇవాళ రాష్ట్రంలో కొంత రాజకీయ ప్రయోజనం మీకు కలిగి ఉండొచ్చు, కానీ ఇవాళ నిప్పులాంటి నిజం మాత్రం బయటకు వచ్చింది అని చెప్పక తప్పదు. అట్లాగే న్యాయస్థానాలు కూడా ఇవాళ ఒక విషయం రుజువు చేశాయి. ప్రభుత్వాలు ఏమనుకున్నా రాజ్యాంగానికి చట్టానికి వ్యతిరేకంగా ఎవరు తప్పుడు పని చేసినా ఊరుకోము అనేది ఇవాళ రాష్ట్ర హైకోర్టు తీర్పు ద్వారా స్పష్టంగా వెల్లడయింది. అట్లాగే ఒకటి మాత్రం వాస్తవం, ఇవాళ ఆయన ఎవరిని తెచ్చినా, రేవంత్ రెడ్డి ఎవరిని తెచ్చి ఈ కేసులో వాదింపజేసినా, ఎన్ని కమిషన్లు వేసి కుట్రలు చేసినా, ఎంత అబద్ధాన్ని నిజంగా నమ్మించే ప్రయత్నం చేసినా ఇవాళ తెలంగాణలో పారుతున్న ప్రతి నీటి బొట్టు కేసీఆర్ గారి గొప్పతనానికి సాక్ష్యం అని స్పష్టంగా చెప్పక తప్పదు. పండుతున్న ప్రతి పంట ఆయన అకుంఠిత దీక్షకు నిదర్శనం అని చెప్పక తప్పదు. కేసీఆర్ గారు కట్టిన కాళేశ్వరం అజరామరం. తప్పకుండా ఇది భూమి ఉన్నంత కాలం, తెలంగాణ రాష్ట్రం ఉన్నంత కాలం, భూమి ఉన్నంత కాలం ప్రాజెక్టు ఉంటుంది. ఈ గోదావరిలో ఈ గోదావరి నది ఈ భూమి మీద పారినంత కాలం ఆయన చరిత్రను, కాళేశ్వరం ప్రాజెక్టు చరిత్రను నీలాంటి అంగుష్ట మాత్రులు మాత్రం ఎన్నడూ తాకను కూడా తాకలేరని చెప్పి కూడా నేను ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చెప్తా ఉన్నా. మేము మొదటి నుండే చెప్తా వచ్చాము.